హలో ఎవ్రీవన్. డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ మీరు రెగ్యులర్ రాస్తున్నా, సప్లీ రాస్తున్నా, ప్రోగ్రామింగ్ ఇన్ సి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీకు ఇంకా ఏమైనా అదర్ సబ్జెక్ట్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటికి కూడా మీకు పనికొస్తాయి. ఓకే, సో బేసికలీ ప్రోగ్రామింగ్ ఇన్ సి సిఎంఈ స్టూడెంట్స్ అండ్ ఏవైతే కామన్ బ్రాంచెస్ ఉన్నాయో వాటికి కూడా ఇదే. ఓకే, ఆ బ్రాంచెస్ లిస్ట్ కూడా నేను తమ్నేల్ ఇచ్చాను కదా, మీకు తెలుసు, మీరు చూసుకోండి. సో సేమ్ సిలబస్ ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రోగ్రామింగ్ ఇన్ సి సిఎంఈ రిలేటెడ్ బ్రాంచెస్కి ఈసీఈ ట్రిపుల్ వాళ్ళకి అడిగే దానికన్నా డిఫికల్ట్గా అడుగుతాడు. దట్ మీన్స్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది అంటే సిలో కూడా మీకు కొన్ని థియరీ పార్ట్ ఉంటుంది, రిమైనింగ్ ప్రోగ్రామింగ్ పార్ట్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ సిఎంఈ క్వశ్చన్ పేపర్స్లో మనకి థియరీ పార్ట్తో పాటు ప్రోగ్రామింగ్ పార్ట్ కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. సో మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ ఎక్కడైతే నీడెడో ఆ ప్రోగ్రామింగ్ అంతా కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితేనే మీరు ఈ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ సాధించగలరు. ప్రిపేర్ అవ్వకపోతే పాస్ అవుతారు, బట్ మంచి మార్క్స్ సాధించడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ కొంత స్ట్రాటజీ వాడండి. ఆ స్ట్రాటజీ ఏంటి అంటే మీకు 8 ఎస్ఏస్లో 5 ఎస్ఏస్ మాత్రం రాయాలి. ఒకవేళ మీరు ప్రోగ్రామింగ్ ప్రిపేర్ అయ్యారు, బట్ అంత మంచిగా ప్రిపేర్ అవ్వలేదు, అక్కడక్కడ ఏదో కొంచెం ప్రిపేర్ అయ్యారు అనుకుంటే థియరీ పార్ట్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ ఇస్తే 8 ఎస్ఏస్లో ఒక 5 ఎస్ఏస్ మీరు రాయడానికి ఈజీ అయిపోతుంది. ఇంకొక 3 ప్రోగ్రామింగ్ ఇచ్చారనుకున్నా కూడా మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు. సో ఇది ఎప్పుడు ఓన్లీ బేసిస్ మీరు థియరీ అంతా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే. మీరు థియరీ సగం ప్రిపేర్ అయ్యి ప్రోగ్రామింగ్ సగం ప్రిపేర్ అయితే మీరు ఎస్ఏస్ అటెంప్ట్ చేయలేరు. కాబట్టి పాస్ అవ్వడానికన్నా, బాగా మార్క్స్ సాధించడానికన్నా సిలో కొంచెం ఎఫర్ట్స్ ఇవ్వాలి. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఎంతసేపు నేను చెప్తున్నాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో యూనిట్ 1, యూనిట్ 2 మనకి 16 and 16 మార్క్స్ వస్తాయి. యూనిట్ 3, 4, 5 26 మార్క్స్ వస్తున్నాయి. సో అకార్డింగ్గా ప్రిపేర్ అవ్వండి. సో ప్రతి యూనిట్ నుండి 2 షార్ట్స్ వస్తున్నట్టు అర్థం. యూనిట్ 1 అండ్ యూనిట్ 2 నుండి సింగిల్ ఎస్సేస్, రిమైనింగ్ 3 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 3, 4, 5 డబల్ ఎస్సేస్ వస్తాయి. ఓకే, అంతే. ఇప్పుడు యూనిట్ 1లో మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ చూస్తే మీకు యూనిట్ 1 రిలేటెడ్గా పెద్ద ప్రోగ్రామింగ్ ఏమి ఉండదు. ఓకే, ప్రోగ్రామింగ్ ఉన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి తప్ప ప్రోగ్రామింగ్ డైరెక్ట్గా లాజికల్ బేస్ చేసుకుని ప్రోగ్రామ్స్ ఉండవు. అవి ఏంటి అనేది నేను చెప్తా చూడండి. ఫస్ట్ యూనిట్ 1లో ఇంపార్టెంట్ అయినది మీకు అడిగేది చాలా ఇంపార్టెంట్. 1.1 స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అని ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్కి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఒక బ్లాక్ డయాగ్రామ్ లాగా, ఒక ఫ్లో చార్ట్ లాగా ఉంటుంది. ఫ్లో చార్ట్ డ్రా చేయొచ్చు. మీ కాలేజ్లో మీకు రెస్పెక్టెడ్ ఎలా చెప్పారో అలా డ్రా చేయండి. ఎలా చెప్పినా మార్క్స్ ఇస్తారు. ఫ్లో స్ట్రక్చర్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏది ముందు స్టార్ట్ చేస్తాము, హెడర్ ఫైల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి, అందులో స్టేట్మెంట్స్ రాస్తాం. ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీరు రాయాలి. అది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. డైరెక్ట్ 10 మార్క్స్కి అడిగే స్కోప్ ఉన్న ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ మీకు ఏమడుగుతారంటే ఇక్కడ యూనిట్ 1లోనే ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, ఆపరేటర్స్ సెకండ్ యూనిట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ తర్వాత 1.3 ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎడిటింగ్, కంపైలింగ్, ఎగ్జిక్యూటింగ్ అండ్ డీబగ్గింగ్ ఆఫ్ సి ప్రోగ్రామ్ విత్ ఎగ్జాంపుల్. ఓకే, సేమ్ లేదు, స్టార్టింగ్ నుంచి మనం ఎలా చేస్తాం ల్యాబ్లో ఎడిటింగ్ కానీ, కంపైలింగ్ కానీ, ఎగ్జిక్యూటింగ్ కానీ, డీబగ్గింగ్ కానీ, ఎర్రర్స్ని ఎలా ఫైండ్ చేస్తాము, అలాంగ్ విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఈ ప్రోగ్రామ్ తీసుకొని ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇది సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ ఎస్సే వచ్చేసినప్పటికీ ఇది ఎస్సేలా అడుగుతారు. ఎలా అంటే మనం ఎలాగా ఒక వేరియబుల్ని డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ 1.7 ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజింగ్ వాల్యూస్ టు వేరియబుల్స్ అని చెప్పి మీకు అడిగే స్కోప్ ఉంటుంది. ఒక వేరియబుల్లోకి వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాము ఈ డేటా టైప్ అని, అలానే ఆ వేరియబుల్లోకి ఎలా వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాము, ఎలా వాల్యూని అసైన్ చేస్తాము అనేది ఒక ఎస్ఏ క్వశ్చన్ విత్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామ్ రాయడమని స్కోప్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన 3 ఎస్ఏలు బాగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. 2 షార్ట్స్ వస్తాయి. ఓకే, ఆ 2 షార్ట్స్లో మీరు ఏమడుగుతారు అంటే డేటా టైప్స్ చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ ఆఫ్ డేటా టైప్ అండ్ డేటా టైప్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ 1.4 మొత్తం చూసుకోవాలి. క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి, సి టోకెన్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఇవి షార్ట్స్ డెఫినేషన్స్ కింద అడగొచ్చు. నెక్స్ట్ యూనిట్ 2
యూనిట్ 2లో మీకు మనకేమున్నాయంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ ఉన్నాయి. దాంతోపాటు నెక్స్ట్ ఇంకా ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే. అంతే. సో, ఇవన్నీ మనకి యూనిట్ 2లో అయితే మనకు కనిపిస్తాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే చెప్తాను నేను. ఎక్స్‌ప్లెయిన్ అని ఉంది కదా! 2.5 అది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఒకటి, రిలేషనల్ ఆపరేటర్స్ ఒకటి, లాజికల్ ఆపరేటర్స్ ఒకటి. నేనేం చెప్తానంటే ఈ పర్టిక్యులర్ యూనిట్‌లో ఒకే ఎస్సే వస్తుంది. అది కూడా ఆపరేటర్స్ నుంచి మ్యాక్సిమం స్కోప్ ఉంటది మనకి. ఆపరేటర్స్ నుంచి మీకు అర్థమెటిక్, లాజికల్, రిలేషనల్ మీరేం చేయాలి? టేబుల్స్‌లా ప్రిపేర్ అవ్వండి. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు. మీ టెక్స్ట్ బుక్స్‌లో ఉండొచ్చు కూడా. టేబుల్స్ లాగా అర్థమెటిక్ ఆపరేటర్ సైన్ ఏంటి, ఆ అర్థమెటిక్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఓకే, అలా ప్రిపేర్ అయ్యి టేబుల్ లాగా. ఓకే, ప్లస్ ఉంది, ప్లస్ ఏం చేస్తుందని దాని యొక్క సింపుల్ డెఫినేషన్ ఇస్తారు. అలానే అర్థమెటిక్ ఆపరేటర్లో మైనస్ ఉంటుంది, అది ఏం చేస్తుంది, ఒక టేబుల్ లాగా. రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయి, లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి, అండ్ ఉంటుంది, ఆర్ ఉంటుంది. సో అలా మీరు ఏం చేస్తుంది అని టేబుల్ లాగా మీరు వేసుకుంటే మీకు ఒక టేబుల్ లాగా మీకు అర్థమవుతుంది, ఈజీగా రాయొచ్చు. దాంతోపాటు మీ క్వశ్చన్ ఇలా అడగవచ్చు: ఎక్స్ప్లెయిన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అలాంగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, సి ప్రోగ్రామ్ అని అడిగితే అర్థమెటిక్ ఆపరేటర్స్ యొక్క డెఫినేషన్ ఇచ్చి అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నిటిని లిస్ట్ చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తూ ఒక శాంపిల్ సి ప్రోగ్రామ్ రాయాలి. ఎలా అన్నా రాయొచ్చు మీరు. ఓకే, ఇలానే రాయండి అని ఏం వాళ్ళు మెన్షన్ చేయరు. శాంపిల్ సి ప్రోగ్రామ్ దట్ ఇంక్లూడ్స్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అలానే సేమ్ రిలేషనల్ ఆపరేటర్స్కి, లాజికల్ ఆపరేటర్స్ కూడా వర్తిస్తుంది. ఓకే, సో ఈ మూడు బాగా గుర్తుపెట్టి సింపుల్ సి ప్రోగ్రామ్స్తో ప్రిపేర్ అవ్వండి అని నేను ఫస్ట్ చెప్తున్నాను. అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఈ మూడు అయిపోయిన తర్వాత సెకండ్ యూనిట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఉంది. అది ఏంటి అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ 2.10.1 బిట్ వైజ్ ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని ఉంది కదా, అది కూడా ఇంపార్టెంటే. బట్ ఫస్ట్ మూడు చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాతే ఇది. టోటల్ 4 అయినాయా? ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఏంటంటే ఓన్లీ 1 ఎస్ఏ వస్తుందమ్మా. 1 ఎస్ఏ అడగాలనుకుంటే ఆపరేటర్స్ నుంచి డైరెక్ట్ మీకు ఎస్ఏ అడిగేస్తాడు. మీ లక్ బాగుంటే ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిల్లోనే మీకు ఎస్ఏ తగిలేస్తుంది వితౌట్ ఎనీ టెన్షన్. యా, నెక్స్ట్ 2.2.3, 2.2.4లో మీకు స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. అంటే ఇన్పుట్ తీసుకోవడానికి స్కాన్ఎఫ్, అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ వాడతామా? సో స్కాన్ఎఫ్ వాటి యొక్క డెఫినేషను, స్కాన్ఎఫ్ యొక్క సింటాక్స్, అలానే ప్రింట్ఎఫ్ యొక్క డెఫినేషను, ప్రింట్ఎఫ్ యొక్క సింటాక్స్ తెలుసుకొని దాంతోపాటు స్కాన్ఎఫ్కి ప్రింట్ఎఫ్కి రెండు కనపడేలా ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఒకటి ప్రిపేర్ అవ్వండి. మీకు ఎస్ఐలో ఎక్స్ప్లెయిన్ స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ విత్ ఎన్ సింపుల్ సి ప్రోగ్రామ్ అని స్కోప్ ఉంది అడగడానికి. సో ఇవి ఇంపార్టెంట్ ఎస్ఐస్ ఈ పర్టికులర్ యూనిట్ నుండి. షార్ట్స్ విషయానికి 2 వస్తాయి. ఆ రెండిట్లో కూడా మీకు 2.2.1, 2.2.2 యొక్క సింటాక్సెస్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి, ఓకే, డెఫినేషన్ ఆఫ్ అన్ కండిషనల్ ఆపరేటర్ అండ్ లిస్ట్ ఇట్. ఓకే, అది మీకు అడిగే స్కోప్ ఉంది. ఓకే, సో ఇది మీరు తెలుసుకుంటే ఇట్స్ హైలీ ఇనఫ్. ఇప్పటి వరకు చెప్పినవి బాగా ప్రిపేర్ అవ్వండి. నేను ఆర్డర్లో చెప్పినట్టుగా ప్రిపేర్ అవ్వండి మీ టైంని చూసుకొని. ఓకే, థర్డ్ యూనిట్ నుంచి ఎక్కువ ఉంటాయి. ఇప్పటి వరకు సింపులే, ఇందులో పెద్ద ప్రోగ్రామింగ్ టచ్ కూడా లేదు. ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిల్లో డైరెక్ట్ సింపుల్ ప్రోగ్రామ్స్ అంటున్నాను. అంటే అది ఒక శాంపిల్ లాగా అంతే, మీరు ఎలా అయినా రాయొచ్చు. బట్ లాజిక్ ఇన్వాల్వ్ అయ్యింది మాత్రం థర్డ్ యూనిట్ నుంచి, ఎందుకంటే అక్కడే లూపు, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తాయి కాబట్టి అక్కడి నుంచి లాజిక్ బిగిన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 26 మార్క్స్కి స్టార్ట్ అవుతుంది. సో చాప్టర్ కూడా లెంత్ ఎక్కువే ఉంటుంది. ఫస్ట్ ఏం చేద్దాం, యూనిట్ పేరు చూడండి, థర్డ్ యూనిట్ డెసిషన్ మేకింగ్, ఇటరేటివ్ అండ్ అదర్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇందులో 2 ఎస్సేలు థియరీ బేస్డ్ ఎస్సేస్ ఉంటాయి, డైరెక్ట్ ఎస్సేస్ ఉంటాయి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నో వన్ షుడ్ స్కిప్ దట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటి అంటే 3.2 ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు ఎలా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అలాంగ్ విత్ అ సింపుల్ ప్రోగ్రామ్ అని చెప్పి అడగవచ్చు. అప్పుడు మీరు ఏం రాయాలి, ఇలాగే అడుగుతారు చూడండి, ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అలాంగ్ విత్ అ సింపుల్ సి ప్రోగ్రామ్ అని అడగవచ్చు. లేదా ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇఫ్ రాస్తారు, ఇఫ్ ఎల్స్ రాస్తారు, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ రాస్తారు. ఓకే, సరిపోతుంది. ఇఫ్ లేటర్ రాయొచ్చు, మీ ఇష్టం, అది రాయకపోవచ్చు. టైం ఉంటే రాయండి, లేకపోతే లేదు. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో మాత్రం
పక్కాగా ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ రాయాలి. రాసేటప్పుడు కూడా డెఫినేషన్, సింటాక్స్, ఫ్లో చార్ట్, సింపుల్ ప్రోగ్రామ్ ప్రతిదానికి రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ. సెకండ్ది వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ స్విచ్ కేస్ స్టేట్మెంట్ అలాంగ్ విత్ సింటాక్స్ అండ్ శాంపిల్ ప్రోగ్రామ్. వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. స్విచ్ కేస్ స్టేట్మెంట్ డైరెక్ట్ ఎస్ఏ అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ అడుగుతాడు, సింపుల్ శాంపిల్ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. శాంపిల్ ప్రోగ్రామ్స్ ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు లుక్ ఇన్ టు చాట్ జీపీటీ ఆర్ జెమినై, సో దట్ సింపుల్ శాంపిల్ ప్రోగ్రామ్స్ అవి ఇస్తాయి. మీరు అడిగిన క్వశ్చన్కి ప్రాంప్ట్కి ఓవర్ రెస్పాన్స్ అయితే ఇస్తుంది, కరెక్ట్గా బాగుంటుంది, అవి రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇటరేటివ్. ఓకే, ఇటరేటివ్ అనేది మనకి లూపింగ్ స్టేట్మెంట్స్. అక్కడ ఏమడుగుతారంటే 3.6 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్. అంటే ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు, సింటాక్స్లు, డెఫినేషన్లు, ఫ్లో చార్ట్లు, ప్రోగ్రామ్స్. ఓకే, తీసుకొని రాయండి. సింపుల్గా ఏముందమ్మా, ఒక ప్రోగ్రామ్ తీసుకోండి, ప్రింటింగ్ 1 to 100 నెంబర్స్ యూజింగ్ ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు. ఒకే ప్రోగ్రాము మూడిట్లో కూడా ఎలా రన్ చేయొచ్చు అని చూపించండి, మార్క్స్ పడతాయి కరెక్ట్గా రాస్తే. ఓకే, సో అది థర్డ్ ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ 3 రాస్తారు, అది ఒక ఎస్ఐ. స్విచ్ కేస్ స్టేట్మెంట్ డైరెక్ట్ సెకండ్ ఎస్ఐ. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ 3, అవి థర్డ్ ఎస్ఐ. ఇవి 3 ఎస్ఐస్ చాలా చాలా ఇంపార్టెంట్, చిన్న ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకుంటూ రాసేవి ఇవి. ఓకే, ఇప్పుడు థర్డ్ యూనిట్లో ఇవే ఇంపార్టెంట్. నెక్స్ట్ కాకపోతే ఇక్కడ చిన్న మలుపు ఉంది, అదేంటి అంటే మీకు చెప్పాలంటే చెప్తాగండి. ఇప్పుడు ఈ థర్డ్ యూనిట్లో నేను ఏవైతే చెప్పానో ఈ 3 ఎస్సేస్ అవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇందులోనే కొన్ని ఎస్సేస్ ప్రోగ్రామ్స్లా అడగొచ్చు. లూపింగ్ నుంచి, డెసిషన్ మేకింగ్ నుంచి మీకు ఎలా అంటే 1 to 100 నెంబర్స్ని మీరు ప్రింట్ చేయండి యూజింగ్ ఫర్ లూపు, లేదంటే ఫిబొనాకీ సిరీస్, ప్రైమ్ నెంబరా కాదా ఎలా తెలుసుకోవాలి, ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తూ ప్రైమ్ నెంబరా కాదా అనేది ఒక ప్రోగ్రాము, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ప్రోగ్రామ్ యూజింగ్ అ ఫర్ లూప్. ఓకే, ఇలా కొన్ని రిపీటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలెండ్రోమ్, ఓకే, వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ అ పాలెండ్రోమ్ ఆర్ నాట్, ఇవి మీకు అడిగే స్కోప్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ రిపీటెడ్ ప్రోగ్రామ్స్, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళడం చాలా మంచిది ఫర్ ఎస్ఏస్. షార్ట్స్ విషయానికి వస్తే షార్ట్స్ సింపుల్గానే ఉంటాయి. ఆ సింపుల్గానే ఏంటి అంటే చూడండి, ఇక్కడ కంపేర్ డిఫరెంట్ లూప్ స్టేట్మెంట్స్ 3.7 చాలా ఇంపార్టెంట్. తర్వాత 3.9 యూసేజ్ ఆఫ్ గో టు, బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. యూసేజ్ ఆఫ్ గో టు, బ్రేక్ అండ్ కంటిన్యూ అలాంగ్ విత్ సింటాక్స్ ప్రిపేర్ అవ్వండి, మీకు అది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్. ఓకే, ఇవి షార్ట్స్ కింద అడుగుతాడు. ఓకే, ఈ ప్రిపేర్ అవ్వండి, ఎంతవరకు ప్రిపేర్ అయితే అంతవరకు ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పిన ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వాలని లేదు, నేను అన్నీ చెప్తున్నాను, 8 ఎస్ఏలు కవర్ అయ్యేటట్టు చెప్తాను నేను. బట్ మీరు ఇందులో 80-70% ప్రిపేర్ అయినా పాస్ అవ్వడానికి హైలీ స్కోప్ ఉంటుంది. సో కాబట్టి చెప్పినవన్నీ జాగ్రత్తగా చూసుకొని టైంని మేనేజ్ చేసుకొని 2 days ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పలేని వాటిలో నుంచి కూడా చాలా రావచ్చు, కాబట్టి చెప్పినవైనా మీరు ప్రిపేర్ అయితే మంచిగా మార్క్స్ తెచ్చుకొని పాస్ అవుతారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. 4th యూనిట్ యారేస్, స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ చాలా పెద్దది. ఇది మీకు యారేస్ నుంచి, స్ట్రింగ్స్ నుంచి అడగొచ్చు, స్ట్రక్చర్స్ నుంచి అడగొచ్చు. యూనియన్స్ పక్కన పెడితే యారేస్, స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్ నుంచి ఎస్ఏస్ అడిగే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో యారేస్ నుంచి చెప్తాను, స్ట్రింగ్స్ నుంచి చెప్తాను, స్ట్రక్చర్స్ నుంచి చెప్తాను. స్ట్రక్చర్స్లో ఒకటే ఇంపార్టెంట్ ఎస్ఏ ఉంటుంది, బట్ యారేస్ అండ్ స్ట్రింగ్స్ నుంచి కొన్ని ఉంటాయి, అవి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫస్ట్, ఓకే, మళ్ళీ చెప్తా. ఫస్ట్ విల్ గో విత్ ది స్ట్రక్చర్స్. ఓకే, స్ట్రక్చర్లో సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడరు. ఇక్కడ 4.9 ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎక్స్ప్లెయిన్, అసలు స్ట్రక్చర్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. డిఫైన్ అ స్ట్రక్చర్ అంటే ఏంటి, డెఫినేషన్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. ఓకే, ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ డేటా టైప్స్ అని చెప్తాడు. సో అలా మీరు చూసుకొని వెళ్ళండి. ఓకే, స్ట్రక్చర్. తర్వాత ఎస్ఏ విషయంలో ఎక్స్ప్లెయిన్ ఇనిషియలైజింగ్, డిక్లరింగ్ అండ్ యాక్సెసింగ్ మెంబర్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. ఓకే, ఇది డైరెక్ట్ ఎస్ఏ విత్ ప్రోగ్రాము రాయాలమ్మా, చెప్తున్నాను. క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఎలా డిక్లేర్ చేస్తాము, అలానే స్ట్రక్చర్లో మెంబర్స్ని మనం ఎలా యాక్సెస్ చేస్తాం, యూజింగ్ డాట్ ఆపరేటర్ మనం యాక్సెస్ చేస్తాం మెంబర్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. స్ట్రక్చర్ని మీరు అసైన్ చేశారు, డిక్లేర్ చేసిన తర్వాత మీరు ప్రింట్ చేయాలనుకోండి, దాన్నే యాక్సెసింగ్ మెంబర్స్.
స్ట్రక్చర్లో ఉన్న ఏవైతే ఉంటాయో డేటాస్ని మనం బయటికి తీసుకోవాలంటే దాన్ని యాక్సెసింగ్ అంటాము, వాటిని మెంబర్స్ అంటాము. అది డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తూ మనం బయటికి తీసుకొస్తాం. అంటే జస్ట్ మన గో విత్ ది ఫ్లో లాంగ్వేజ్లో చెప్తున్నాను అంతే, నాట్ ఏ టెక్నికల్ వర్డ్స్. ఓకే, సో అది మీరు ప్రోగ్రామింగ్లో చూపించాలి. సో అది క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే స్కోప్ ఉంది స్ట్రక్చర్స్ విషయంలోని. సో అదంతా కూడా ఒక ప్రోగ్రాంలో రాసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ స్ట్రక్చర్స్ నుండి. నెక్స్ట్ స్ట్రింగ్లో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. 4.6.4 అసలు స్ట్రింగ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుంటారు. ఆ తర్వాత 4.6.4 ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ విత్ ప్రోగ్రామ్స్. ఓకే, విత్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసినప్పటికీ అరేస్ నుంచి అసలు అరే అంటే ఏంటో తెలుసుకుంటారు. ఆ తర్వాత 4.2.1 డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్ ఆఫ్ 1D అరే. ఓకే, అలానే యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ 1D అరే. ఓకే, ఇది సింపుల్, అంతా కలిపి అడుగుతాడు, సపరేట్గా అడగరు. 1 డైమెన్షనల్ అరేని ఎలా డిక్లేర్ చేస్తావు, ఎలా ఇనిషియలైజ్ చేస్తావు, అలానే ఎలా వాటిలో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తావు. ఓకే, ఇదంతా ఒక క్వశ్చన్. 1D అరే. మీకు 2D అరే చేయగలనంటే చదవండి, లేదా స్కిప్ చేసేయండి, నేను అదే చెప్పగలను. ఓకే, ఇవి ఇప్పటివరకు చెప్పినవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఆ కొన్నిట్లోని యారేస్లో మ్యాట్రిక్స్ ఎడిషన్, సప్రాక్షన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఉంటుంది. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇస్ సమ్వాట్ డిఫికల్ట్. సో అట్లీస్ట్ ప్రిపేర్ మ్యాట్రిక్స్ ఎడిషన్ అండ్ మ్యాట్రిక్స్ సప్రాక్షన్ యూజింగ్ యారేస్ ప్రోగ్రామ్. ఓకే, అది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్సేస్. షార్ట్స్ 2 వస్తాయి. ఆ 2 కూడా మీకు ఎలా అంటే అరే అంటే ఏంటి, అరే స్ట్రింగ్, స్ట్రక్చర్, యూనియన్ యొక్క డెఫినేషన్స్ అలాంగ్ విత్ సింపుల్ సింటాక్స్ ప్రిపేర్ అయితే ఒక షార్ట్ కవర్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఓకే, తర్వాత 4.6.2లో గెట్స్ అండ్ పుట్స్ అని ఉంది కదా, ఈ గెట్స్ అండ్ పుట్స్ యొక్క డిఫరెన్స్ తెలుసుకోండి, అది షార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసినప్పటికీ డిఫరెన్స్ బిట్వీన్ 4.11 డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 5th యూనిట్కి వెళ్దాం. 5th యూనిట్లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, పాయింటర్స్, ఫైల్ మేనేజ్మెంట్ అండ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ వస్తాయి. మీకు ఫైల్ మేనేజ్మెంట్ అండ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ నుండి ఒక ఎస్ఐ, ఫంక్షన్స్ అండ్ పాయింటర్స్ నుండి ఒక ఎస్ఐ అడిగే హై స్కోప్ ఉంది. ఫస్ట్ ఫంక్షన్స్ చాలా పెద్ద యూనిట్ అమ్మ, ఇది కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు కంపీట్ విత్ దిస్ లెసన్. ఓకే, ఐ విల్ ట్రై మై మ్యాక్సిమమ్ టు గివ్ యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ అయితే ఫైల్ మేనేజ్మెంట్ చూద్దాం. 5.9 చూడండి. 5.9 ఇందులో మీకు అడిగే ఇంపార్టెంట్ ఎస్సే ఒకటి ఉంది, ఎక్స్ప్లెయిన్ డైనమిక్ మెమొరీ మేనేజ్మెంట్ ఫంక్షన్ విత్ ఎగ్జాంపుల్స్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎక్స్ప్లెయిన్ డైనమిక్ మెమొరీ మేనేజ్మెంట్ ఫంక్షన్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇది ఫస్ట్ చదువుకోండి. ఆ తర్వాత 5.10 ఎక్స్ప్లెయిన్ ఫైల్స్ అండ్ హౌ టు డిక్లేర్ ఫైల్ పాయింటర్ టు అ ఫైల్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే కాన్సెప్ట్ ఆఫ్ ఫైల్ ఓపెనింగ్ యూజింగ్ వేరియస్ మోడ్స్ అని చూసారా. ఫైల్ ఓపెనింగ్, ఫైల్ క్లోజింగ్ అనేది ఎలా చేస్తామనేది మనకి వేరియస్ మోడ్స్ యూజ్ చేస్తూ చెప్తారు. అది 2 కలిపి ఒకటే ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఫైల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎస్ఎస్ చెప్పాను. ఓకే, తర్వాత ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్, ఎక్స్ప్లెయిన్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. కొన్ని ఉంటాయి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్, ఆ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ టైప్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వాటి యొక్క నీడ్ ఏంటి అనేది తెలుసుకోండి. నీడ్ ఆఫ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోండి. సో దట్ మీకు ఏంటి అవుతుందంటే ఒక షార్ట్ అయినా కవర్ అవ్వచ్చు, ఒక ఎస్ఐ అయినా కవర్ అవ్వచ్చు ఇందులో నుంచి. తర్వాత నెక్స్ట్ 5.7 ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్ ఆఫ్ ఎ పాయింటర్స్. ఓకే, ఇందులో కూడా నేను చెప్పినట్టుగా ప్రోగ్రామ్స్ టచ్ ఉంటుంది. మీరు ప్రోగ్రామ్స్ చెక్ చేయండి, పీక్యూపీస్లోకి వెళ్ళండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేయండి, అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎ పాయింటర్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసినప్పటికి ఇక్కడ పాయింటర్ అర్థమెటిక్ అని ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ పాయింటర్ అర్థమెటిక్, అది కూడా చాలా ఇంపార్టెంట్. 5.7.4. ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసినప్పటికీ 5.3.2, 5.3.3, 5.3.4, 5.3.5 ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూస్, ఫంక్షన్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూస్, ఇవన్నీ టైప్స్ ఫంక్షన్స్లోని. ఇవి చాలా ఇంపార్టెంట్. సింపుల్ ప్రోగ్రామ్స్తోని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అప్పుడు మాత్రమే మీకు అవుతుంది. ఓకే, అండ్ అలానే చాలా ఇంపార్టెంట్, ఒకవేళ మీరు 5.3.2 నుండి 5.3.5 వరకు ప్రిపేర్ అవ్వలేకపోతే 5.3.8 ప్రిపేర్ అవ్వండి. పాసింగ్ అరేస్ టు ఫంక్షన్ విత్ సింపుల్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, అది ప్రిపేర్ అవ్వండి. ఓకే,
సో ఇవి మీరు ప్రిపేర్ అయితే మీకు చాలా యూజ్ ఉంటుంది. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ అండ్ ఎక్స్టర్నల్ వేరియబుల్ యొక్క షార్ట్ అడుగుతాడు. తర్వాత పాయింటర్ అంటే ఏంటి, డెఫినేషన్ చూడండి, సింటాక్స్ చూడండి. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ డిఫరెన్స్ బిట్వీన్ అడ్రస్ అండ్ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ 5.8 చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ నీడ్ ఆఫ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ ఆల్రెడీ నేను చెప్పాను, అది కూడా షార్ట్ అవుతుంది. సో ఇవన్నీ డిఫైన్ అ ఫంక్షన్ అలాంగ్ విత్ సింటాక్స్, ఇది కూడా షార్ట్ అవుతుంది. సో మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే సిలో ఎంత హార్డ్ వర్క్ చేయాలో మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి. పాస్ అవ్వాలి, మాకు అస్సలు అర్థం కావట్లేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిని కూడా ఒక 2 days ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, డెఫినెట్గా పాస్ అవుతారు. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్.